నాకు ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ నాన్నగారు గుర్తొచ్చారు. హ్మ్. చలపతిరావు గారిని చాలా సినిమాల్లో, చాలా సందర్భాల్లో, చాలా రకాలుగా చూసేసాం మనం. ఆయన మీద ఒక ఇంపాక్ట్ పడిపోయింది. ఓకే. కానీ 'నిన్నే పెళ్లాడతా'లో చలపతిరావు గారు నాకు టోటల్‌గా డిఫరెంట్. ఆ సినిమా జరిగినప్పుడు, ఆ సినిమా వచ్చినప్పుడు నేను ఇక్కడ లేను బ్రదర్. నేను ఇండియాలో లేను. నేను అక్కడెక్కడో అమెరికాలో అప్పుడు ఎక్కడో VHS టేప్ ఇండియా నుంచి ఎవరో వస్తాంటే తీసుకొస్తే అలా ఫజ్జీగా చూసింది. ఎందుకంటే ఆ సినిమా నేను ఇక్కడ చూడలేదు. కానీ నేను నా పాయింట్ ఏంటంటే చలపతిరావు గారిని ఆ స్థాయిలో చూడడం, అలాంటి క్యారెక్టర్లు చూడడం మాకు కొత్త. అవును. కదా! మిమ్మల్ని స్టీరియో అలాంటి క్యారెక్టర్ల నుంచి బయటికి తీసుకొచ్చే అలాంటి కృష్ణవంశీ మీకు దొరకలేదని మీరు ఫీల్ అవుతారు ఎప్పుడైనా? కృష్ణవంశీతో నేను కూడా చేశాను కదా, మురారి చేశారు. అవును. ఇప్పుడు సి యాక్టింగ్ పరంగా చూసుకుంటే బిఫోర్ మురారి నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు, మురారి తర్వాత నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. మురారి వుడ్ బి ఎ మైల్ స్టోన్. అవును. ఎందుకంటే అదేదో నాలో ఒక కొత్త షేడు ఆ క్యారెక్టర్లో కనిపించి, పర్లేదురా వీడికి కూడా యాక్టింగ్ వచ్చు అనిపించుకుని, సో అలా నన్ను ముందుకు తీసుకెళ్ళిన సినిమా మురారి. బట్ ఫన్నీ థింగ్ ఏంటంటే మురారి చేసి నాకు అంత పేరు రాగానే రిలీజ్ తర్వాత ఇమ్మీడియట్గా నేను యాక్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అప్పటికే ఐ వాంటెడ్ టు బికమ్ డైరెక్టర్. సో అప్పటికే మురారి జరుగుతున్నప్పుడే నా మైండ్లో ప్లాన్ జరుగుతూ ఉండేది, చేయాలి అని చెప్పేసి. మురారి అయిపోయిన తర్వాత వేషాలు వస్తున్నాయి, ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ వల్ల వాట్ ఎవర్. బట్ ఆ టైంలో నేను వద్దు, నాకు ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ రైట్ నౌ, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటానని చెప్పేసి ఇటు డైరెక్ట్ చేశాను సినిమాని. కానీ ఎప్పుడైనా సరే ఇలా రెగ్యులర్గా ఒక విలన్ ఉంటాడు, వాడి పక్కన ఉండాలి, లేదంటే ఒక స్కోపిక్ లాంటి ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు బోర్ కొట్టలేదా ఈ జర్నీలో ఎప్పుడైనా? 100% ఇవాళకి కొడుతుంది. ఇవాళకి కొడుతుంది. ఏంటంటే అది ఒకవేళ నేను డైరెక్టర్ని అయి ఉండకపోతే, ప్రొడ్యూసర్ని అయి ఉండకపోతే, బోర్ కొట్టినా కొట్టకపోయినా నేను ఈ యాక్టింగే చేసేవాడిని కదా, అంతే కదా. ఇవాళకి నేను అందుకే ఎవరో మొన్న అడిగినా కూడా చెప్పాను, నేను ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల కంటే నేను వదిలేసిన సినిమాలే చాలా ఎక్కువ ఉంటాయి. చేయలేక రకరకాల రీజన్స్. ఒకటి నా షెడ్యూల్స్తో క్లాష్ రావడం, లేకపోతే అదే మీరు చెప్పినట్టు నాకు ప్రతిసారి వచ్చేది ఏంటంటే, ఏంటి బ్రదర్ వేషం అని అడిగితే, సార్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సార్. అది పవర్ఫుల్ SI దగ్గర నుంచి పవర్ఫుల్ DGP ఆ రేంజ్ దాకా వచ్చిందనమాట. ఇప్పుడు పవర్ఫుల్ కానిస్టేబుల్ అని కూడా అనొచ్చు. ఏదైనా సరే పవర్ఫుల్, అది పవర్ తగ్గదు, ఆ పోలీస్ వేషంలో పవర్ తగ్గదు. ఓకే బ్రదర్ ఏం చేస్తారంటే, సార్ కథ మొత్తం 99% నాకు చెప్పేది ఇదే, కథ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది సార్, అసలు ఈ క్యారెక్టర్ లేకపోతే కథ లేదండి, డైరెక్టర్ గారు కూడా మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేకపోతున్నారు ఆ క్యారెక్టర్లో. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, నా గురించి ఇంత అనుకుని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, బాగా ఇంపార్టెన్స్ ఉంటుందా ఈ క్యారెక్టర్కి? ఉంటుంది సార్. ఓకే బ్రదర్, ఎన్ని రోజులు కావాలి డేట్స్? 2 days సార్. నువ్వు ఇంత చెప్పి నాకు 2 daysలో అసలు ఎంత ఫుటేజ్ వస్తుంది, సినిమాలో ఎంత ఉంటుంది అది? లేదు సార్, ఆ సీన్ వల్లే సినిమాలో టర్నింగ్ పాయింట్ బ్రదర్, నాకు వదిలేదు. ఇలాంటి నేను ఒక ఏమో బ్రదర్ 100-200 ఎన్నో వదిలేసి ఉంటాను నేను. అలాంటివి చాలా వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. మనం ఆర్టిస్ట్గా మనం బయట పెట్టుకున్నాం కాబట్టి దే విల్ కమ్ అండ్ అప్రోచ్ మీ ఫర్ క్యారెక్టర్స్. బట్ మనకి నచ్చితే చేస్తాం, కుదిరితే చేస్తాం, లేకపోతే సారీ చెప్తాం. అది